వెల్కమ్ టు శ్రీ ఆచార్య ఇన్స్టిట్యూట్. టుడే క్లాస్ ఏంటంటే రైల్వేస్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే యునెస్కో చేత గుర్తింపు పొందిన రైల్వే స్టేషన్ ఏంటి? యునెస్కో మీనింగ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. మరి యునెస్కో చేత రికగ్నైజ్డ్ చేయబడిన రైల్వే స్టేషన్స్, ఓకేనా? ఇండియన్ రైల్వేస్ రికగ్నైజ్డ్ బై యునెస్కో చేత రికగ్నైజ్డ్ చేయబడిన రైల్వే స్టేషన్స్ ఏంటంటే ఓవరాల్గా మీకు 5 రైల్వే స్టేషన్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మీకు డార్జిలింగ్. ఈ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే స్టేషన్ వెస్ట్ బెంగాల్లో ఉంది. సెకండ్ వన్ ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషను మహారాష్ట్ర. థర్డ్ వన్ నీలగిరి రైల్వే స్టేషను తమిళనాడు స్టేట్. ఫోర్త్ వన్ కల్కా సిమ్లా రైల్వే స్టేషను హిమాచల్ ప్రదేశ్. లాస్ట్ వన్ మాతర్న్ రైల్వే స్టేషను మహారాష్ట్ర. ఇలా ఇండియాలోని యునెస్కో చేత యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ చేత రికగ్నైజ్డ్ చేయబడిన రైల్వే స్టేషన్స్ ఎన్నప్పుడు 5 రైల్వే స్టేషన్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డార్జిలింగ్. మరి డార్జిలింగ్ని ఎప్పుడు యునెస్కో చేత గుర్తింపు పొందంటే 1999. సెకండ్ వన్ 2004, థర్డ్ వన్ 2005, ఫోర్త్ వన్ 2008, లాస్ట్ వన్ 2010. ఇలా యునెస్కో చేత గుర్తింపు పొందినవి అన్నప్పుడు 5. ఫస్ట్ ఏంటన్నప్పుడు డార్జిలింగ్, లాస్ట్ ఏంటన్నప్పుడు మాతర్న్ రైల్వే స్టేషన్స్. ఇవి యునెస్కో చేత రికగ్నైజ్ చేయబడిన రైల్వే స్టేషన్స్.